భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ఆయన హాజరయ్యారు. కరీంనగర్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. నగరంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఆవిష్కరించారు. అనంతరం నూతన ఫుడ్ కోర్టుల నిర్మాణానికి మంత్రులతో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. తదనంతరం రాజీవ్ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పూలమాలలతో నివాళులర్పించారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కృషి వల్లనే గ్రామాలకు నేరుగా నిధులు కేటాయించే హక్కులు పొందగలిగామన్నారు. 20 ఏళ్ల ముందే కంప్యూటర్ విప్లవం తీసుకువచ్చారని చెప్పారు. దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. జగిత్యాల సభలో చివరిగా కలిశామని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. దేశ భవిష్యత్తు కోసం, ఐక్యత కోసం ఆయన పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కటక మృత్యుంజయం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావాల్సింది శాంతి భద్రతలు, ప్రజలకు కావాల్సింది వారి జీవిత బాగోగులు. కులాలు, మతాలు, దేవుళ్ళు ఎవరు చోట వాళ్ళు ఉంటారు. మిత్రులారా, అందరము దేవుని ప్రేమిస్తాం. రాజీవ్ గాంధీ గారి రామాలయానికి శిలాన్యాసం చేసినటువంటి సంఘటన ఈ రోజు నేను గుర్తు చేయదలుచుకున్నాను. అయోధ్య రామ మందిరం నిర్మాణం అయిందంటే అన్నాడు రాజీవ్ గాంధీ గారు అక్కడ శిలాన్యాసం చేశారు. కాబట్టి అన్ని పార్టీలకు దేవుళ్ళు ఉంటారు, అన్ని పార్టీలకి దేవతలు ఉంటారు. కానీ రాజకీయాలకి ముడిపట్టడం దేవులతో మంచిది కాదని మాట ఈ సందర్భం నేను మనవి చేయదలుచుకున్నాను. రాజీవ్ గాంధీ విగ్రహం ఎంత కళతో వచ్చిందో ఒక్కసారి చూడండి మిత్రులారా. అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఆనాడు 1994లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నేను జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో మృత్యుంజయ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనేక పోరాటాల మధ్యలో కీర్తిశేషులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకున్నాం. అదేవిధంగా ఇందిరా చౌక్ లో ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న ఈ సందర్భంలో నగేష్ ముదిరాజు గారికి కూడా గౌరవ పీసీసీ అధ్యక్షుడు ఒక శాలువ కప్పి సన్మానం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చరిత్రను మర్చిపోతే భవిష్యత్తులో మనని కూడా ఎవరు జ్ఞాపకం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మృత్యుంజయ గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఈ కరీంనగర్ జిల్లా నుంచి మన సుడా నిధుల ద్వారా పెద్ద ఎత్తున ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తున్నాము. రావాలన్న చిన్ననాటి మిత్రుడు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక మహనీయుడి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల మధ్యలో ఈ గొప్ప కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో పట్ల సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, అదేవిధంగా చాలామంది వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరి మళ్ళీ మా చెల్లెలందరూ ఎంతో ఉన్నారు. మా మహిళా కాంగ్రెస్, మా యువన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మరి ఇక ఈ ప్రాంతాలకు వచ్చినట్టు కరీంనగర్ వివిధ గ్రామాలకు వెళ్ళి వివిధ ప్రాంతాలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ